నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతున్న వేళ ఒక్కొక్క సామాజిక వర్గం అధికార వైసీపీకి దూరం అవుతున్నట్టు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా పొందుతున్న లబ్ధిదారులపైనే ఆశలన్నీ పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన అంచనాల మేరకు టికెట్లను కేటాయించేస్తున్నారు. దీంతో కొన్ని సామాజిక వర్గాలకు దూరం అవుతున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బ్రాహ్మణులు వైసీపీ పట్ల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ నేత సీతంరాజు సుధాకర్ డిసెంబర్ నెలాఖరులో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి వరకు ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్టును ఆయన ఆశించారు. కానీ టీడీపీ నుంచి వచ్చిన వాసుపల్లి గణేష్ కి వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో అలిగిన సీతంరాజు కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరిగాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్తో పాటు పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ సీతంరాజు వినిపించుకోలేదు. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దఫా విజయవాడ సెంట్రల్ సీటును మాజీ మంత్రి వెల్లంపల్లికి ఇస్తున్నట్టు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో మల్లాదికి టికెట్ లేకుండా పోయింది. వైసీపీ అధినేత నిర్ణయం బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించింది. విజయవాడలో బ్రాహ్మణ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. మల్లాది విష్ణుకు బలమైన అనుచర వర్గం ఉంది. వైసీపీ అధిష్టానం బుజ్జగింపులతో ఆయన మెత్తబడినప్పటికీ బ్రాహ్మణ సామాజిక వర్గం మాత్రం వైసీపీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు విశాఖ నగరం పరిధిలో సీతంరాజుకు మంచి పేరుంది. దీంతో ఆయన ప్రభావం ఎక్కువగానే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీతంరాజు సుధాకర్కు 20 ఏళ్లకు పైగా వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. 2013లో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. జగన్తో పాటు ముఖ్య నేతలకు సన్నిహితంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి తర్వాత విశాఖలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. 2019లో అధికారంలోకొచ్చిన తరువాత ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. కానీ 2021లో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సుధాకర్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంపై బ్రాహ్మణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.